కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామ రైతులతో సిటీ 24/7 మాట్లాడింది. రైతులు ఎదుర్కొన్న సమస్యలతో పాటు ధాన్యం విక్రయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే ధాన్యం అమ్మిన 24 గంటల్లో తమ అకౌంట్లో నగదు జమ అవుతుందని రైతులు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పుల బాధ నుంచి విముక్తి లభించిందని అన్నదాతలు చెబుతున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదని రైతులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు జరుగుతోంది. అందులో భాగంగా కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామంలో ఉన్నాం మనం. అక్కడ రైతుల్ని ధాన్యం కొనుగోలు ఏ విధంగా జరుగుతోంది, వారికి వచ్చే గిట్టుబాటు ధర ఎంత అనే దానిపై కూడా రైతుల్ని అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నా పేరు కగ్గా నాగరాజు. ముదునూరు గ్రామం. ఎన్ని ఎకరాలు? నేను 16 ఎకరాలు మెషిన్ కటింగ్ చేశాను. 10వ తారీఖున దిగుబడి వచ్చింది. 42 బస్తాలు దిగుబడి వచ్చింది ఎకరానికి. ఓకే, ఎప్పుడు ఇచ్చారు సొసైటీ? 10వ తారీఖున ఇచ్చాను. 10వ తారీఖు ఇచ్చారు. డబ్బులు పడ్డాయి? ఒక షిట్ కొట్టినామంటే డబ్బులు పడిపోయింది. 24 గంటలు. 24 గంటలు మీరు డబ్బు 24 గంటలు సంతోషంగా ఉన్నాం. బాగా ప్రభుత్వం. బాగా. మీ పేరండి? మస్తానండి. ఎక్కడ? సాయిపురం. సాయిపురం అంటున్నారు. ఎన్ని ఎకరాలు? 25 ఎకరాలు చేస్తున్నారా? కోతలు అయినాయా? అయిపోయినాయి. సొసైటీకి బియ్యం చేశారా? ఇప్పుడు శాంపిల్ తీసుకొచ్చి ఇవాళ శాంపిల్ తీసుకొచ్చారు. ఇస్తున్నారా? ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళందరికీ డబ్బులు పడ్డాయి తెలిసిందా మీకు? ఓకే, మీకు కూడా అలాగే పడుతున్నాయా? 24 గంటల్లో పడిపోతున్నాయా? మీకు కూడా పడితే ఆనందమేగా? ఆనందం, మామూలు ఆనందం కాదు. నా పేరు మధు అండి. ముదునూరు గ్రామం, కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం. ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్న వరి కోత సీజన్లో ప్రస్తుతానికి నడుస్తున్న సీజన్ వాయిజీగా చూస్తే ప్రస్తుతానికి కటింగ్ అవుతున్న వర్షం మొత్తం ఏ రోజు వెళ్ళిన ధాన్యం ఆ రోజు 24 అవర్స్లో ధాన్యం డబ్బులు ఇమీడియట్గా పడుతున్నాయి. దానివల్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. నేను 5 ఎకరాలు చేస్తున్నాను. దానివల్ల నేను కోసి కుప్పనూర్చిన తర్వాత నేను ఎప్పుడు అందజేస్తానా అని ఎదురు చూస్తున్నాను. నా ధాన్యం ఎప్పుడు వెళ్ళిద్దా, నాకు డబ్బులు ఎప్పుడు అంతే అని. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో మాకు ధాన్యం డబ్బులు తొందరగా అందుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు శ్రీనివాసరావు. నేను ముదునూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నేను 3 ఎకరాలు వ్యవసాయం కౌలు చేస్తున్నాను. అది కోసి వాళ్ళకి 10 రోజులు అయింది. ఇవాళ కుప్పేసుకుంటున్నాను. అలాగే నా చుట్టుపక్కల ఏరియా కూడా మొత్తం మెషిన్ కటింగ్లు అయినాయి. కొంత కోత కోసి కుప్పలు వేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ధాన్యం వచ్చి 24 గంటల్లో మిల్లికి వెళ్ళిన 24 గంటల్లో అమౌంట్ పడిపోతుంది అంటున్నారు వెళ్ళినోళ్ళు. దాన్ని చాలా సంతోషిస్తున్నాము. మాకు కూడా 10-15 రోజుల్లో కళ్ళాలు ఆరితే మేము కూడా అట్లాగే నూరు చేసి పంపిస్తాము. మాకు కూడా అలా పంపిస్తే పడిపోతే మాకు కూడా చాలా సంతోషం అని భావిస్తున్నాం. నమస్తే అండి, నా పేరు పుసునూరు శ్రీనివాసరావు. మాది ముదునూరు గ్రామం, ఉయ్యూరు మండలం. నేను 15 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు 7 ఎకరాలు ఒడ్డు కుప్ప నూర్చాను, వడ్డెత్తున్నాను. దాని డబ్బులు కూడా ఈ సంవత్సరం 2-3 రోజుల్లో పడిపోతున్నాయి డబ్బులు. దీనివల్ల మాకు కూడా అంత పెట్టుబడి బాగానే కలిసి వస్తుంది. గత సంవత్సరం అయితే 20 రోజులు 40 రోజుల దాకా పడలేదు. ఈ సంవత్సరం ఆనందంగా పడతాయని నాతోటి రైతులకి అందరికీ పడిపోయినాయి చాలా వరకు. నాకు కూడా పడిపోతాయని ఆనందంగా ఉంది. రాగానే ఖర్చులకు వాడుకుంటాను, సంతోషంగా ఉంది. ఇది ముదునూరు గ్రామ రైతులు చెప్తున్న వాస్తవిక విశేషాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధాన్యం అమ్ముతున్న ప్రతి రైతుకి కూడా 24 గంటల్లోనే డబ్బు తమ ఖాతాలలో జమ అవటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న వాస్తవిక విశేషాలను ప్రజల ముఖకు తెలియజేస్తోంది. ఇది సిటీ 24/7 గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ నానితో జర్నలిస్ట్ మహేష్, ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామం నుంచి.